చిన్నబాబు యువగలం పాదయాత్ర సూపర్ సక్సెస్. పాదయాత్రతో సత్తా చాటిన చిన్నబాబు పాదయాత్రకు అపూర్వ స్పందన. హలో కాంబాబు, ఏం బీగుతా ఉన్నావు? గగన్, ఇప్పుడే బస్కీలు తీసి వ్యాయామం చేసి రిలాక్స్ అయ్యి టీవీ చూస్తున్నారు. ఇదిగో మీరు చేశారు. ఏమయ్యా, ఎక్సర్సైజులు చేస్తా ఉన్నావా? మళ్ళీ ఏ కొంపలో దూరడానికి తయారవుతా ఉన్నావు? ఇంతకు ముందే చెప్పినా, నువ్వు జుట్టుకు రంగు వేసినా కలర్ఫుల్ టీషర్ట్లు వేసినా నీకు ఇత్తడైపోతుందని మళ్ళీ చెప్తా ఉన్నా. నువ్వు ఎలాంటి వ్యాయామాలు చేయడానికి వీల్లేదు, అర్థమైందా? అదేంటి గగన్ అలా అంటున్నావు? ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఇదిగో ఈ భాగ్యాలు సామ్రాజ్యాల గురించి నాకు చెప్పకు, మూసుకుని చెప్పింది జై. చిత్తం మహాప్రభు, ఇంతకీ ఇప్పుడు నన్నేం చేయమంటారు? టీవీలో బ్రేకింగ్స్ చూసినావా? చూసే గగన్, చిన్నబాబు యువగలం పాదయాత్ర దుమ్ము రేపింది. మనోడు బాగా రాటు తేలిపోయాడు గగన్. నోరు ముయ్యి. నీ కాల్ చేసింది పాదయాత్ర ప్రశంసలు వినడానికి కాదు, అసలే మన పని అయిపోయిందని అందరికీ తెలిసిపోయింది. నువ్వు ఇంకా ఇలాంటివి చెప్పి చచ్చిన పామును ఇంకా చంపకు. ఒక విజన్తో ముందుకు పోతున్న వాళ్ళ గురించి నిజం మాట్లాడుకోవాలి కదా గగన్. అంటే మనకేనా విజన్ లేనిది? ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడితే నీ గంట పగులుతుంది. నువ్వు మూసుకుని ముందు ప్రెస్ మీట్ పెట్టి చిన్నబాబు పాదయాత్ర గురించి నోటికొచ్చినట్లు వాగాయి. ఇదేనా గగన్ మన విజన్? ఏంటి ఏదో గొణుగుతా ఉన్నావు? ముందు చెప్పిన పని చెయ్యి, లేకపోతే నీకు తెలుసుగా నెక్స్ట్. అంటే టికెట్ ఉండదంటావా గగన్? నీ బర్త్డే ఎప్పుడు? వద్దు వద్దు, అర్థమైనది. ఇప్పుడే ప్రెస్ మీట్ పెడతా ఉంటారు. చూసావా బాబా, ఈ కాంబాబు గారు ఏమంటున్నాడు? చిన్నబాబు ఫాలోయింగ్ చూసి ఓర్వలేక ఏడుపు బాలయ్య. వీళ్ళను చూస్తూ ఇలా ఊరుకోకూడదు బాబా, గట్టిగా బుద్ధి చెప్పాలి. రేపు ఎన్నికల్లో ప్రజలే వీళ్లకు బుద్ధి చెబుతారు. అయినా సరే మన స్టైల్లో మనం కూడా ఒక స్ట్రోక్ ఇవ్వాలి. అది సరే కానీ బాబా, ఏంటి గగన్ సడన్ గా మంత్రుల్ని మారుస్తా, కూజా లాంటి వాళ్ళను పక్కన పెడతా అని ఏదేదో ప్రయోగాలు చేస్తున్నాడంట. భయం బాలయ్య, వాళ్ళు చేసిన పాపిష్టి పనులకు వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. ఈసారి ప్రజల్లోకి పోతే చెప్పులు విసురుతారు, చీపిళ్ళు తిరగేస్తారని అందుకే కవర్ చేసుకోవడానికి ఏవేవో పిచ్చి పనులు చేస్తున్నాడు ఆ తుగ్లక్. అవును బాబా, అందులో తమ్ముడు పవన్ కూడా మనతో కలిసి రావడం అస్సలు వాళ్ళకు మింగుడు పడడం లేదు. అవునవును, ఆల్రెడీ పవన్తో కలిసి షెడ్యూల్ ప్లాన్ చేశాను. ఇక గగన్ బ్యాచ్కి చుక్కలు కనబడతాయి. పిచ్చెక్కి పోవాలి బాబా ఆ గగనికి. పిచ్చి కొత్తగా ఎక్కేదే ఉంది బాలయ్య, ఆల్రెడీ పిచ్చి తొగ్గులెక్కే కదా. జనం ఒకసారి ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు. ఈ 5 ఏళ్ళు ఎంత వృధా చేశాడు కాలాన్ని. ఇంతవరకు రాజధాని ఊసేలేదు ఆ సౌడు సన్నాసులకు. రాజధాని లేక, ఉపాధి లేక బ్రతుకు జీవుడు అంటూ పక్క రాష్ట్రాలకు ప్రజలు వెళ్ళిపోతుంటే కడుపు తరక్కపోతుంది బాలయ్య. మనమే ఉండి ఉంటే ఈ పాటికి ఎన్ని కంపెనీలు వచ్చాము, రాజధాని కూడా కంప్లీట్ అయిపోయేది. ఈ దుర్మార్గులు చేసింది లేకపోయినా కక్షలు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. మళ్ళీ దొంగ నవ్వుతో మంచి వాళ్ళుగా నటిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈసారి ఈ మాయగాడి నుండి ప్రజలకు విముక్తి కలిగించాలి. వీళ్ళను మాత్రం చూస్తూ అస్సలు వదలొద్దు బాబా. గట్టిగా ఒక రౌండ్ వేద్దాం పద ఆ పబ్జీ ఆటగాడికి. పద బాలయ్య పద. అదే మీరు చెప్పినట్లే ప్రెస్ మీట్ లో రెచ్చిపోయా గగన్, చూశారుగా? చూశాను. ఏదైనా అచ్చోసిన అంబోతులా రంకెలు వేయాలి అని అంటే నీ తర్వాతే ఎవరైనా. అబ్బా గగన్, నువ్వు అలా పొగుడుతుంటే నాకు సమ్మగా కమ్మగా ఉందని మనం చేస్తున్నా. ఎంతైనా తిట్లకి పొగడ్తలకి కూడా తేడా తెలియని వాడివి కదయ్యా. అంటే ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియనట్లా గగన్? ఏడ్చావులే గాని ఎలక్షన్ కి ఎంతో టైం లేదు. ముందు మన బ్యాచ్ ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉండు. ఏమని? పొటాటో గురించా? రేయ్ కాంబాబు, నీకు బాగా గొంతులేస్తా ఉంది. ప్రెస్ మీట్ లో మాట్లాడి అలవాటైపోయిందిలే గగన్. ఇంతకీ ఏమని ఎలక్ట్ చేయబట్టారు? ప్రజల్లో మన మీద వ్యతిరేకత విపరీతంగా ఉంది. అందుకు కారణం మనం దొరికిన కాడికి దోచుకుందే గాని ఈ 5 ఏళ్లలో పీకిందేమీ లేదు కాబట్టి కదా. ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇవ్వమని అడిగితే
వేటితో కొడతారో వాళ్ళకే తెలియదు. ఖచ్చితంగా ఓటుతో కొడతారు. కాబట్టి మనకి ఇప్పుడు ఓట్లు ముఖ్యం. మరి నా సీటు చెరిగిపోతుంది నాతో సహా. మరి ఇప్పుడు ఏం చేయమంటావు గగన్? అక్కడికే వస్తా ఉన్నా. ఒక పక్క ఆ బాబు పవన్ కలిసి మన మీదకి దండయాత్ర చేయబోతా ఉన్నారు. ఇంకో పక్క చిన్నబాబు పాదయాత్రతో యువ నాయకుడిగా ప్రజల మనసు గెలిచాడు. కాబట్టి మనం ఈ టైంలో చాలా తెలివిగా ఉండాలి. ఎక్కడికక్కడ డబ్బులు మద్యం విరచిమ్మి ప్రజల బలహీనతను మనం ఓటుగా మార్చుకోవాలి. అది మనకు అలవాటేగా. ఇంకా ఆ బాబు బ్యాచ్ ఏం చేసినా వాళ్ళ మీద తెలివిగా బురద చల్లాలి. మన వాళ్ళందరికీ చెప్పు, అస్సలు తగ్గొద్దని. మనమే అన్నీ చేస్తున్నాం అన్నట్లు బిల్డప్ ఇవ్వాలి. వాళ్ళు ఏం మాట్లాడినా పిచ్చి కుక్కల్లా భేదపడాలి. మన బటన్ నొక్కుడు పథకాన్ని పదే పదే గుర్తు చేయాలి. అంతేగా గగన్, నేను చూసుకుంటా. తేడా వస్తే మీ పని నేను చూసుకుంటా. జాగ్రత్త. నాకు అర్జెంటు పని ఉంది, నేను ఉంటా. ఏయ్ కాంబాబు, ఏంటి వాగుతున్నావు గొట్టాల ముందు? బాలయ్య, ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? నీకు సుక్కుతో సెట్ చేద్దామని వచ్చా. ఊరుకోండి బాబు గారు, మీరు మరీను అలాంటి పాడు మాటలు మాట్లాడకండి. చూసావా బాబా ఎలా సిగ్గుపడుతున్నారో కాంబాబు? చూస్తున్నా వేరే వేషాలన్నీ చూస్తున్నా. సకల కళ వల్లబడు కదా. ఇదేదో తేడాగా ఉంది. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రెస్ మీట్ లో ఏమన్నావో గుర్తుందరా గాడిద? అది నాకేం తెలీదు. అంతా మా గగన్ చెప్పినట్లే చేశారు. మసాజులకు కూడా మీ గగన్ చెబితేనే పోతావరా గంట గాడిద. భలే అన్నావు బాలయ్య. అసలు వీళ్ళు అందుకు తప్ప ఇంకెందుకు పని చేస్తారు? ఇంతకీ ఇప్పుడు మీరెందుకు వచ్చారు? నన్ను వదిలేయండి. వదిలేసినందుకే ఆంబోతుల రంకెలు వేస్తున్నావు. ఇంకా చూస్తా ఊరుకుంటావేంటి బాలయ్య? 2 తగిలించు. అమ్మో, అంత పని చేయకు బాలయ్య. నేను నిమిత్త మాత్రుడను. మా బాసు ఏది చెబితే అది చేస్తున్నా. ఏదైనా ఉంటే మీరు మా గగన్ని అడగండి. నన్ను వదిలేయమని మనవి చేస్తున్నా. ఎందుకు చేస్తున్నావు ఇదంతా? ఏదో నా పదవి కాపాడుకోవడానికి, అంతే. పదవుల కోసం ఏదైనా చేస్తావురా కాంబాబు? నాయకుడంటే ఎలా ఉండాలి? హోందాతనం ఉండాలి. నోటికొచ్చినట్లు వాగడం కాదు. నీతి నిజాయితీలతో ప్రజలకు సేవ చేయాలి. అంత జ్ఞానం వీళ్ళకి ఎక్కడ ఉంటుందిలే బాబా. డబ్బులకి పదవులకి కకృతి పడే బ్యాచ్ అంతా వీళ్ళలోనే ఉన్నారు. అంటే అది నోలమోయ్, ఎక్కువ మహాడకో. బాలయ్య చేతిలో దెబ్బలు పడతాయి నీకు. నువ్వు అను బాబా, వీడి సంగతి నేను చూసుకుంటా. రేయ్ కాంబాబు, పొరచేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతావు. వద్దు, అస్సలు వద్దు. నాకు తెలుసు బాలయ్య, నీ చేతి పవరు నాకు తెలుసు. నీ చెయ్యి కూడా వాడిని తాకకూడదు బాలయ్య. ఎక్కడెక్కడ ఏం రోగాలున్నాయో ఏమో. మరి ఎలా బాబా? ఎలా పీకాలి చెప్పు? ఊరుకో బాలయ్య, అలాంటి సలహాలు ఇప్పుడెందుకు? వదిలేయరాదు. ఏయ్, నువ్వు నోరుమోయి. బాబా నువ్వు చెప్పు, ముట్టుకోకుండా వీడిని ఎలా పీకాలి? ఏముంది బాలయ్య, ఆ కుర్చీని మడత పెట్టే. వామ్మో, కుర్చీనా? అమ్మో సుకన్యో, సంజురో, ఎక్కడ తెచ్చారే కుర్చీలంట? త్వరగా రండి బాబాయ్. అమ్మోయ్, అబ్బా, కుర్చీ ఐడియా సూపర్ బాబా. నువ్వు ఆగవయ్యా బాలయ్య. అయినా కుర్చీనే మడత పెట్టాలా ఏంటి? నువ్వు తొడదరిస్తే చాలు, ఆ సౌండ్కే గుండె ఆగిపోతుంది ఇక్కడ. బాలయ్య, వీడు మొన్న కూడా నీకు సినిమాల్లో కాదు, దమ్ముంటే రా అని ఛాలెంజ్ చేశాడు. మర్చిపోయావా? అవును బాబా, నిజమే. ఈ కాంబాబు చాలా ఎక్కువ చేస్తున్నాడు. రేయ్ కాంబాబు, ఈ రోజు నా చేతిలో అయిపోయావు. బాలయ్య, నన్ను క్షమించు. అసలు మీ మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపము లేదు. నా చేత ఇవన్నీ మా వాళ్ళు చేయిస్తున్నారు. చిన్నబాబు పాదయాత్ర సూపర్ సక్సెస్ అయిందని మొదట గగన్కి నేనే చెప్పాను. అలా చెప్పినందుకే నన్ను మీ మీదకి ప్రయోగించాడు. రేయ్, మీరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా మమ్మల్ని ఆపడం మీ తరం కాదు. ఒక్కడి గుర్తు పెట్టుకో, బతకడం కోసం ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తూ ఒకరికి కొమ్ము గాయడం కాదు, విలువలతో రాజకీయాలు చేయండి. నిజంగా నేను తలుచుకుంటే మీరంతా పిల్ల బచ్చాలు. నా మంచితనం వల్ల
మిమ్మల్ని ఎప్పటికప్పుడు వదిలేస్తున్నా. ఆ విషయం గుర్తుపెట్టుకో. మీ గురించి తెలుసు బాబు గారు. కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్లు ఏదో అధికారం వచ్చిందని మీ నాయకుడు విర్రవీగుతున్నాడేమో. ఇదంతా మీ తాత్కాలిక మిడిసిపాటు మాత్రమే. అన్నీ తెలుసు బాలయ్య, అయినా నా చేతుల్లో ఏమీ లేదు. మా నాయకుడు చెప్పినట్లే మేము వినాలి. ఆయన ఎవరి మాట వినడు. అలా వినకే ఇంతవరకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మీరు చేసే ప్రతి పనిని ప్రజలు చూస్తున్నారు. వాళ్ళు పిచ్చి వాళ్ళు కాదు. మీరు పిచ్చి కూతలు ఇలానే కూస్తే వాళ్ళే మీకు బుద్ధి చెబుతారు. వీడితో మాట్లాడండి బాబా. ఆ కుర్చీని మడత పెడితే ఒక పని అయిపోతుంది. వామ్మో, వారు నాయను, వారు దేవుడు, వాయ్యో! బిస్కెట్ల కోసం ఎదురు చూసే కుక్కల వీళ్ళను కొట్టడం కూడా వేస్ట్. చెచే యాక్ట్